దర్శించి పునరుత్థాన దినాల్లో ప్రభువును స్తుతించుటకు దేవుని రాజ్య సువార్తను మీతో పంచుకోవడానికి ప్రభు మరొకసారి కృప చూపించున్నాడు. మరి కార్యక్రమం ప్రారంభించే ముందుగా ప్రార్థనతో నడిపించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయుడైన మా గొప్ప దేవా స్తోత్రం. మరొకసారి నాయన నీ దేవుని రాజ్య సువార్త ఎదుగు తండ్రి, నీ ప్రియ కుటుంబాలతో పంచుకోవడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ప్రేమతో నీ ప్రియ బిడ్డలు తండ్రి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉండగా ఇదిగో నా ప్రభు ప్రియ బిడ్డలు మరి పుల్లయ్య సహోదరి కుటుంబం బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ప్రియ కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. ఇలాగే దేవుని రాజ్య సువార్త తండ్రి అనేకుల చేత ప్రేరేపించబడుతుంది. నిరాటంకముగా తండ్రి కొనసాగించు దీవెన ప్రభువ నీ కృప చొప్పున ప్రేమతో అనుకృప చేయమని ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకొని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, తోమా ప్రత్యేకించి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును నమ్మనటువంటి వాడై ఉన్నాడు. పునరుద్ధానం యొక్క రుజువులు చూపిస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రభు శిష్యుడై ఉండి కూడా ఆయన పునరుద్ధాన దినమును నమ్మలేని వాడిగా ఉన్నాడు. 8 దినములు అనగా ప్రభువారు పునరుద్ధానుడై 8 దినములైన తర్వాత తిరిగి తోమా శిష్యులతో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. తోమా శిష్యులతో కూడా కలిసి ఉన్నప్పుడు ప్రభువారు మరలా వచ్చి తోమాతో కూడా వారికి కనిపించడం మనం చూస్తున్నాం. పునరుద్ధాన రుజువులు అనేటటువంటివి ప్రియ దేవుని బిడ్డలారా మొదట శిష్యులకు ఎన్నోసార్లు ప్రభువారు ప్రబోధించున్నారు. నేను మనుషుల చేతికి అప్పగించబడి తిరిగి 3వ దినాన చంపబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడవుతాను లేక లేపబడతాను అని.
ఆ రుజువులు ఉన్నాయి. మనం ఈ సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్తలో కొన్ని రుజువులు మనం చూస్తాం. 20వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇది మొదటి రుజువు. సాక్ష్యం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అనడానికి ఇది మొదటి రుజువు. ఆ రాయి ఎంతో పెద్దది. మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే ఆ రాయి ఎంతో పెద్దది. ఆ పెద్ద రాయి మీద ఆనాడు ఈ యాజకులు, శాస్త్రులు ప్రభువారి మీద నేరాలు మోపబడినటువంటి వారు ఆయన పునరుద్ధానమును గురించి తెలియచేస్తూ పిలాతు దగ్గర మొరపెట్టుకుంటారు. ఆయన 3వ దినాలు లేస్తానన్నాడు, ఒకవేళ లేస్తే ఎలా? మరి వాళ్ళు శవాన్ని తీసుకొని పోయి ప్రభువారు లేచి ఉన్నాడని కూడా ప్రచారం చేస్తారు అని ఇలాగూ పిలాతుతో చెప్పినప్పుడు ఆయన మీరు చేయాల్సిందేదో భద్రం చేసుకోండి అన్నప్పుడు ఆ పెద్ద రాతి మీద ప్రియ దేవుని బిడలారా రోమా ప్రభుత్వ అధికారముతో కూడిన ముద్రను కూడా వేయడం అనేది చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తాం. 62 నుంచి ఉన్నటువంటి భాగాలు 66 వచనాల వరకు ఉన్నటువంటి భాగం మనం చదివితే యేసు ప్రభు వారు సమాధికి ఉండినటువంటి రాయి అది ఎంత పెద్దది, అది దాని మీద ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, యాజకులు ఏం చేయించారు అనేటటువంటి విషయాలు ఉంటాయి. వారు ఆ రాయిని పొర్లించి సమాధికి అడ్డముగా దాని మీద ముద్ర వేసి భద్రముగా కావలి ఉన్నట్లుగా, సైనికులను కావలి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ ఆ రాతిని లేక సమాధికి అడ్డముగా మూయబడినటువంటి ఆ రాతి మీద రోమా సైనిక అధికారంతో కూడినటువంటి ముద్రను వేశారు గనక ఆ రాయి మన కొరకు ఎవరు పొర్లిస్తారు అని ఆయనను దర్శించడానికి ఆదివారం ఉదయం వెళ్ళినటువంటి స్త్రీలు చెప్పుకోవడం. అలాగూ వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ రాయి దొర్లించబడి ఉండడం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు రోమా సంబంధమైన లేక భౌతిక సంబంధమైనటువంటి అధికారాన్ని బంధించగలడు అనేటటువంటి దానికి ఒక సాదృశ్యం. దేవదూతలే వచ్చి మానవ మాత్రులు ఎవరు తీసినా కూడా రోమా ప్రభుత్వ సంబంధంగా వారు నేరస్తులు అవుతారు, అధికారులు పట్టుకొని శిక్షిస్తారు. కాబట్టి ఎవరు ఆ సాహసం చేయరు దాదాపుగా. అందుకే దేవదూతలు దిగి వచ్చి ఆ రాతిని పొర్లించి ఆ ముద్రను చీల్చివేసి ప్రియ దేవుని బిడలారా ప్రభువారి యొక్క సమాధికి అడ్డముగా ఉన్నటువంటి రాయిని పొర్లించి వేశారు. దాని మీద వాళ్ళు కూర్చున్నారని మనం చూస్తూ ఉన్నాం. రెండవ రుజువు మనం చూస్తే 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనంలో కొన్ని మాటలు ప్రియ దేవుని బిడలారా. ఖాళీ సమాధి, ఆయన సమాధిలోనికి పేతురు ప్రవేశించినప్పుడు ఖాళీ సమాధి కనిపించింది. ఆయన లోపల ఎవరూ లేరు, అది ఖాళీగా ఉంది. అదొక రుజువు. ఖాళీగా ఉన్నది అనడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మరణించి ఉన్నాడు. 2 సాక్షులు ఉన్నారు. ముఖ్యంగా మనం 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే 38వ వచనం నుంచి మనం చూస్తే యేసు ప్రభు వారు భౌతిక దేహమును పిలాతు దగ్గరికి వెళ్ళి అది అడిగి తీసుకొని దానికి కావలసినటువంటివన్నీ ఏర్పాటు చేసి ఆ సమాధి నికోదే చూడండి, ఇక్కడ మనం చూస్తాము. అటు తర్వాత యూదుల భయముల రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవడానికి పిలాతును వద్దను అడిగాను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహం తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చను. అంతటా వారు యేసు దేహమునకు తీసుకుని వచ్చి దాని క్రమము చొప్పున పాతి పెట్టబడినట్లుగా పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. చూడండి, ఆయన సిలువ స్థలంలో తోట ఉండను. ఆ తోటలో ఎవడు ఎనప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండను. ఆ సమాధి ఎవరిదో కాదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూస్తే 27వ అధ్యాయం 62వ వచనములు చూస్తే తన కొరకు అరిమతయ యోసేపు ధనవంతుడు తన కొరకు తాను రాతిలో తొలిపించుకున్నటువంటి సమాధి అని అక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ కొత్త సమాధిలో ఈ యేసు ప్రభు వారి యొక్క భౌతిక దేహమును దానిని పాతి పెట్టారు. అందుకు వారిరువురు కూడా ఇంతమంది చూస్తున్నారు.
ఎంతోమంది ఆ పాతి పెట్టేటటువంటి కార్యంలో ఉండొచ్చు, కానీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి నికోదేము, అరిమతయ, యోసేపు ఏ మాట అయినా సరే పరిశుద్ధ గ్రంథం ప్రకారం మరి 2-3 సాక్షులు ఉంటేనే అది రుజువు చేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క దేహము పాతి పెట్టబడింది అనడానికి, లేక సమాధిలో ఉంచబడింది అనడానికి వీరిరువురు సాక్షులై ఉన్నారు. కానీ ఆ సమాధిలో ఉంచినటువంటి ఆ వ్యక్తులు ద్వారా సమాధిలో ఉంచబడిన యేసు ప్రభు వారి యొక్క దేహం అక్కడ లేదు. అది ఖాళీ సమాధిగా ఉంది. మనం గమనించినట్లయితే 3వ రుజువు ఏమిటంటే నారబట్టలు పడి ఉండుటయు. నారబట్టలు పక్కన పడి ఉండడం. యేసు ప్రభు వారి యొక్క దేహానికి ఈ నారబట్టలు అనేటటువంటి వాటిని, అలాగే మత్తయి సువార్తలో మనం చూసుకున్న ఆ లేఖన భాగములోను, అలాగే యోహాను సువార్తలోను మనం చదివినటువంటి భాగములోను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నారబట్టలు దానికి 40వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వచనములు మనం చూస్తే, మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. అవి అరిమతయ, యోసేపు కొని తీసుకొచ్చాడు నారబట్టలు. సుమారు 3.7 అంగుళాల వెడల్పు కలిగినటువంటి 14.3 అడుగుల 3 అంగుళాల 14 అడుగుల 3 అంగుళాల పొడవైనటువంటి నారబట్టది. 3 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో 14 అడుగుల 3 అంగుళాల పొడవుతో ఉన్నటువంటి నారబట్ట. ఆ నారబట్టను యేసు ప్రభు వారి దేహానికి చుట్టి యూదుల ఆచారం ప్రకారం ఆయనను సమాధిలో ఉంచారు. అయితే యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి మరొక రుజువు ప్రియ దేవుని బిడ్డలారా, 3వదిగా ఆయనకు చుట్టబడినటువంటి ఆ నారబట్టలు పక్కన పడి ఉండడం. గమనించండి, ఆయన చుట్టబడినటువంటి ఆ నారబట్టలు ప్రక్కన పడి ఉండడం. మరి అలాగే 4వది కూడా మనం గమనించినట్లయితే ఆయన తల రుమాలు పక్కకు చుట్టబడి భద్రముగా మడతబెట్టి పక్కన తలగాటి మీద ఉంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ ప్రభువారి యొక్క ఈ భౌతిక దేహము అనేటటువంటిది సమాధిలో లేక అది పునరుద్ధానమైనది అనడానికి ఇలాగూ రుజువులు ప్రభువారు చూపించారు. సమాధి పెద్ద రాయి ఉన్నటువంటి అధికార ముద్రతో కలిగిన రాయి దొర్లించబడడం అనేది ఒకటి. అలాగే ఈ సమాధి ఖాళీగా ఉండడం, ఈ నారబట్టలు చుట్టబడి పక్కన పడేసి ఉండడం, అలాగే తలరుమాలు పక్కన మడత పెట్టి ఉండడం అనేది ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగూ రుజువులు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ముందుగానే తెలియచేసినటువంటి రీతిగా ఆయన 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు అని. అలాగే ఆ కాలములో సద్దూకయ్యులు అనేటటువంటి వారు ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, పునరుద్ధానమును నమ్మనటువంటి సద్దూకయ్యుల తెగ. ఈ పునరుద్ధానమును నమ్మనటువంటి సద్దూకయ్యులు అనగా చనిపోయినటువంటి వాడు తిరిగి లేవడం ఏంటి? తిరిగి ఎప్పుడు కూడా చనిపోయిన వాడికి చనిపోయాడే తప్ప ఇంకా తిరిగి లేచేది ప్రశ్నే లేదు అనేటటువంటి నమ్మకం సద్దూకయ్యుల్లో ఉంది. దురదృష్టవశాత్తు ఈనాడు కూడా ఇలాంటి అభిప్రాయమే జనాల్లో, క్రైస్తవుల్లో కూడా కొందరిలో ఉంది. పునరుద్ధానమును నమ్మనటువంటి క్రైస్తవులు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చనిపోయిన వాడు ఎక్కడికి పోతాడో, ఎలా పోతాడో అనేటటువంటి ఉద్దేశాలు కలిగి ప్రభువును నమ్మనటువంటి వారు. ఆనాడు తోమా కూడా ప్రభు నమ్మలేదు. నేటికి 8 దినాలు ఆ రోజు యేసు ప్రభు వారు దేహము సజీవమైనది, ఆయన లేపబడి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడని ఎంతో మంది శిష్యులు పేతురుతో సహా వారికి తోమాకు చెప్పినప్పటికి కూడా నమ్మలేదు ఆయన. నమ్మక ఇప్పుడు మన పండగ జరిగిపోయి కూడా 8వ దినం, నేటికి 8వ దినం పునరుద్ధాన పండుగ జరిగిపోయి ఈనాడు మన వాక్యం వినబోతున్నటువంటి ఈ సమయానికి 8వ దినం ప్రియ దేవుని బిడలారా, ఈ సమయాన్ని మనం గ్రహించగలగాలి. పేతురు తగిన స్త్రీలు తగిన శిష్యులు తెలియచేసినటువంటి పునరుద్ధాన శక్తిని ఆనాడు తోమా నమ్మలేదు. ఆయన చేతి కాలి గాయాలలో ప్రక్కలో వేలు పెట్టి ఆ గాయాలను చూస్తే తప్ప
తాకితేనే తప్ప నేను ఆయన పునరుద్ధానమును నమ్మను, ఆయన లేచాడన్న సంగతిని అంగీకరించను అని తోమా వారితో శిష్యులతో చెప్పిన సందర్భం. అప్పుడు ప్రభువారు వారి మధ్యకు వచ్చినాడు. వారితో అప్పుడు ఆ సమయంలో 8వ దినాన తోమా కూడా వారితో ఉన్నాడు. తోమా, నీవు ఇప్పటికైనా పునరుద్ధానం గురించినటువంటి సత్యాన్ని నమ్ము. నా ప్రక్కలో, నా చేతుల్లో, అరిచేతుల్లో గాయాలలో వేలు పెట్టి చూడు, నా ప్రక్కలో వేలు పెట్టి చూడు. నువ్వు ఏ గాయాలైతే తాకి చూసి నమ్ముతానని అనుకున్నావో ఆ గాయాలను చూడు. ఇకనైనా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, మనం గమనించినట్లయితే 27వ వచనం మనం చూస్తే, తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుడుము అని తోమాను ప్రభు వారు గద్దిస్తున్నాడు. పునరుద్ధాన సత్యాన్ని నీకు తెలియచేశాను, నేను సిలువేయబడి 3వ దినాన లేపబడతాను, పునరుద్ధానుడవుతానన్న సంగతి నీకు తెలియజేశాను, కానీ మీరెవరు నమ్మలేదు. అలాగే ఖాళీ సమాధిని చూపించాడు, ఆ బండరాయిని దొర్లించాడు. నేను సజీవుడనై ఉన్నానన్న సంగతిని స్త్రీల ద్వారా అలాగే శిష్యుల ద్వారా తెలియజేశాను. అయినప్పటికీ కూడా నీవు ప్రత్యేకించి నీవు నమ్మలేదు. కాబట్టి తోమా అవిశ్వాసిగా ఉండక ఇక నుంచైనా విశ్వాసిగా ఉండమని చెప్పి ప్రభువారు తోమాను గద్దించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినమును కూడా నమ్మనటువంటి వాళ్ళు, ఈ పునరుద్ధాన శక్తిని కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళు ఈనాటికి కూడా క్రైస్తవుల్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఉన్నారు. ఎంతటి విచారకరమైనటువంటి విషయం. మన పాపముల కొరకు నలగగొట్టబడి, మన పాపముల కొరకు శిక్ష అనుభవించి, ఆయన దేహము చీల్చబడి రక్తధారకు ఎంతటి వేదన ఆయన అనుభవించాడు. అంతటి వేదనను మన పాపముల కొరకు భరించి మనకు కావలసినటువంటి నిత్య జీవం ఇవ్వడానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జీవములో పాలు పంపుడు పొందడానికి మనం గమనిస్తే, యేసు ప్రభు వారు నిజానికి చనిపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ 3 రోజులు 3వ నాడు ఆయన పునరుద్ధారణ కావడానికి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు 1000 సంవత్సరాలకు ముందుగా భక్తుడైనటువంటి ప్రవచించిన దావీదు నోట నుండి ప్రవచించినటువంటి మాట, కీర్తనకారుడు 13వ కీర్తన 4వ వచనములో, నేను మరణ నిద్ర నొందకుండా నా కన్నులకు వెలుగిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండా, యేసు ప్రభువారు తాను పొందినటువంటి మరణం అనేది నిద్రతో సమానం. ప్రియ దేవుని బిడ్డలారా, నిద్రతో సమానం. ఆయన ఆనాడు నిద్ర ఇచ్చాడు. నలగగొట్టబడిన ఆయన దేహం, చితికిపోయిన ఆయన దేహం, గాయాల పాలై వేదనతో నిండినటువంటి ఆయన దేహం విశ్రాంతిని కోరుకోవడం, ఆ విశ్రాంతిలో ఉండడం ప్రియ దేవుని బిడ్డలారా. మరణము నిద్ర, మరణ నిద్ర, ఈ మరణము అనేటటువంటిది నిద్రతో సమానం. ప్రభువారికైతే అది చులకన ప్రాయం, అది మంచినీళ్ళ ప్రాయం. ఆయన కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనములో మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు శిష్యులతో అంటాడు, మన సహోదరుడైన లాజరు నిద్రపోతున్నాడు, ఆయనను మేలుకొలప వెలుచున్నాము అని. అప్పుడు తోమ అంటాడు, తోమే అనుకుంటా, తోమ అంటాడు అప్పుడు ఆయన, అయ్యా ఆయన కనుక నిద్రపోయే పని అయితే బలపడతాడు, బలం పొందుతాడు అని, బాగుపడతాడు అని. నిద్ర అనేది విశ్రాంతి పొందినటువంటి ఆ శరీరము తిరిగి శక్తితో నింపబడినట్లు. ఆయన యేసు ప్రభు వారు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరీరము జీవపు శక్తితో నింపబడింది, పునరుద్ధాన శక్తితో నింపబడింది. ఆయన తీసుకున్నటువంటి ఆ మరణ నిద్ర ద్వారా, ఆయన పొందినటువంటి ఆ మరణ నిద్ర ద్వారా తిరిగి పునరుద్ధానుడవడానికి శక్తిమంతుడయ్యాడు ప్రభు. ఆత్మ ఆయనలోనే ఉంది, కానీ అది మరణ నిద్ర నొందుతూ ఉంది. ఆ సమయంలో భక్తుని ద్వారా తెలియచేసినటువంటి లేఖనము ప్రకారం ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధాన జీవపు శక్తిని ఆ నిద్రలో ఆయన పొందగలిగాడు. నిద్ర, ఆయన పొందినటువంటి నిద్ర, ఆయన తీసుకున్న విశ్రాంతి ప్రియ దేవుని బిడలారా, అది మరణము పైన విజయము సాధించగలిగినటువంటి శక్తి.
యేసు ప్రభువారు పొందినటువంటి ఆ విశ్రాంతి మరణము మీద విజయము సాధించగలిగినటువంటి శక్తిని ప్రభువారికి ఇచ్చింది. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ప్రభువారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం నేటి క్రైస్తవులు కుటుంబాలు గ్రహించారు. ఈనాడు మనకు కూడా ప్రభువారు ఈ మరణము నుండి దాటి జీవములోనికి ప్రవేశించేటటువంటి గొప్ప అవకాశం మనకిచ్చాడు. ఎవరైతే ఈ పునరుద్ధాన శక్తిని ఆశ్రయించరో, ఎవరైతే ఈ పునరుద్ధాన్ని నమ్మరో, వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా రక్షణకు దూరస్తులైపోతున్నారు. సద్దుకైలు నమ్మలేదు, వారికి జీవము లేదు. అలాగే తోమా నమ్మలేదు, కానీ తర్వాత గద్దించబడ్డ తర్వాత బుద్ధి తెచ్చుకొని తిరిగి గొప్ప సేవ చేయడానికి మన భారతదేశము మద్రాసు వచ్చి ఆయన ఇక్కడే తన భౌతిక దేహాన్ని ముగించి ఉన్నట్టుగా మనకు తెలుసు, చరిత్రకారులు తెలుసు. కాబట్టి మనం కూడా గ్రహించగలగాలి, నేటి క్రైస్తవులు కూడా గ్రహించగలగాలి. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన వాక్యానుసారముగా జీవించేటటువంటి వారు ఈ మరణములో నుండి దాటి జీవములోనికి ప్రవేశిస్తారన్న సత్యాన్ని నేటి క్రైస్తవులు గుర్తుంచుకొని దానికి అనుగుణమైనటువంటి జీవిత నడిపింపు కలిగి ఉండాలని ప్రియ దేవుని బిడలారా, ఈ క్రీస్తు పునరుద్ధాన దినము నుండి జరిగినటువంటి సత్యాలను బట్టి, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్నటువంటి ఆ రుజువులను బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు, ప్రభువారు సజీవుడయ్యాడు, ఆయన మరణము మీద విజయము సాధించి ఉన్నాడు. ఆ మరణాన్ని జయించి జయశాలిగా తిరిగి లేచి ఉన్నాడు. అయితే మనకు కూడా గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రభు. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ జీవములోనికి ప్రవేశించే వారిగా ఉంటారు. కాబట్టి ఈనాడు ప్రియ దేవుని బిడలారా, తోమా జీవితం నుండి ప్రభువారు మనకు తన పునరుద్ధాన రుజువులను తెలియచేసినటువంటి సత్యాల నుండి నేర్చుకున్న ఆత్మీయ సత్యం, మనము కూడా ప్రభువారి చేత గద్దించబడి మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువారిచ్చేటటువంటి ఆ జీవములో ప్రవేశించగలిగినటువంటి వారు కావాలి. ఆయన ముందుగా పునరుద్ధానుడయ్యాడు, మన కొరకు ఆ పునరుద్ధాన జీవపు శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి దానిలో పాలు పంపులు పొందడానికి ఇది నీకు సదవకాశం, ఇది నీకు సువర్ణ అవకాశం. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం. పోగొట్టుకోక రక్షణను చేపట్టుకొని ఈ పునరుద్ధాన జీవములో పాలు పంపులు పొంది మీరు మీ కుటుంబము దేవుని నమ్ముకొని ఆనందమును ఆశీర్వాదమును కలిగి ఉండాల్సిందిగా నేటి దిన వాక్యము చేత తెలియచేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, స్తోత్రాలు. నీ పునరుద్ధాన రుజువులు మాకు బయలుపరిచినందుకు నాయన స్తోత్రాలు. నేటికి ఆనాడు సద్దుకైల వలె, ఆనాటి నీ శిష్యుడైన తోమా వలె తండ్రి నాయన విశ్వసించని వారు అనేకులు ఉన్నారు ప్రభువా. నిశ్చితమైతే ఈ వాక్యము ద్వారా నీ ఇచ్చిన రుజువులను బట్టి అనేకులు నీ పునరుద్ధాన జీవములో పాలు పంపులు పొందడానికి తండ్రి వారి హృదయాలను తెరువమని, బిడలను దీవించుమని, రక్షించుమని, ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి ప్రియ సహోదరుడు కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించుమని యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంది. పునరుద్ధాన జీవపు శక్తిని మనకిచ్చి సమృద్ధి అయిన ఆదరణ, ఆశీర్వాదము దయచేసి నడిపించును గాక. ఆమేన్. See
నాశరా నాయనూరా నీ సిలువే నాశరా నాయనూరా సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగజాలులురా కలుషమెల్లను బాపగజాలులురా నీ సిలువే నాశరా నాయనూరా నీ సిలువే నాశరా నాయనూరా. చాలు.